సో అంటే ఏ కేటగిరీ వైజ్గా చూసుకుంటే అవార్డ్స్ ఎవరెవరికి ఇవ్వబోతున్నారు ఏంటి ఈసారి? అంటే ప్రతిసారి ఇస్తున్నారు గామా అవార్డ్స్, ఈసారి ఎలాంటి డిఫరెన్స్ ఉండబోతున్నాయి సార్ అవార్డ్స్కి సంబంధించి? అవార్డ్స్ అంటే ఎవరెవరికి ఇవ్వాలో చెప్పచ్చో లేదో మాకు తెలియదు, చెప్పకూడదు, చెప్పను. బాగానే అడిగారు. బెస్ట్ టాలెంట్ ఉండే వాళ్ళకి బ్రహ్మాండమైన డైరెక్టర్ గారు, గ్రేట్ డైరెక్టర్, 93 మూవీస్ చేసిన మా కోదండరామరెడ్డి గారు ఉన్నారు. ఎంత అనుభవం ఆయనకి. కోటి చాలా సినిమాలు చేశాడు. నేను అన్ని సినిమాలు చూసి అనుకొని బాగా డిస్కస్ చేసి సెలెక్ట్ చేశాను. ఇలాంటి అవార్డ్స్ ఇవ్వాలంటే ఇక్కడనే చాలా కష్టం, కానీ మీరు షార్జా అంత దూరం తీసుకెళ్ళి ఇస్తున్నారంటే గామా దాని ఎఫర్ట్ కనబడుతుంది. సో ఈ ఎఫర్ట్కి వెనకాల ఎవరెవరు సపోర్ట్ ఉంది ఏంటి అసలుకి సార్? సౌరభ్ వాళ్ళ నాన్నగారు కోదండరామరెడ్డి గారు చెప్పినట్టు చాలా కళాభిమానులు. వాళ్ళు ఏమి ఆశించకుండా బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఇంతకుముందు చాలా అద్భుతంగా చేశారు, బాగా సక్సెస్ఫుల్గా చేశారు గామా అవార్డ్స్. ఇందాక నేను చెప్పినట్టుగా పెద్ద హీరోలు చాలామంది వచ్చారు. అట్లా ఈ సంవత్సరం కూడా బ్రహ్మాండంగా చేస్తారు. ఒక అవార్డులే కాకుండా వాళ్ళు చాలా సేవా కార్యక్రమాలు కూడా చేస్తారు. మా రెడ్డి గారు చెప్పినట్టు అవార్డు ఒక ఆర్టిస్ట్కి కానీ, ఒక డైరెక్టర్ కానీ, ఒక హీరోయిన్కి అవార్డు రావటం అంటే మల్టీవిటమిన్ లాగానే ఎంకరేజ్మెంట్. అవార్డు రావటం అంటే అంతమంది కాంపిటీషన్లో ఒకళ్ళకి రావటం చాలా గొప్ప విషయం. అట్లా గామా అవార్డ్స్ మా సౌరభ్ వాళ్ళు చాలా సెలెక్టివ్గా చాలా బాగా చేస్తున్నారు. సౌరభ్ గారు, ఏదో కొంతమందిని సెలెక్ట్ చేసాము, బాగానే సెలెక్ట్ చేసాము అనుకుంటున్నాము. దుబాయ్లో ప్రోగ్రాం జరిగినప్పుడు ఎవరెవరికి బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్టర్స్, మంచి కమెడియన్, మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరు ఏంటనేది తప్పకుండా మీకు అక్కడ తెలుస్తుంది. ముందు మీకే తెలుసు కదా, ముందు రివీల్ చేయకూడదు కదా, అది ఒక థ్రిల్, అంతకంటే ఏం లేదు. గెస్టులుగా ఎవరు రాబోతున్నారు సార్? అంటే యాక్చువల్లీ కోదండరామరెడ్డి గారు, మీరు మెగాస్టార్ గారితో ఎన్నో గొప్ప సినిమాలు తీశారు. మెగాస్టార్ గారు ఆ స్క్రీన్ మీద కనిపిస్తేనే ఒక ఇది ఉంటుంది. సో గెస్ట్లు ఎవరుగా రాబోతున్నారు అంటే అవార్డ్స్ ఎలాగ రివీల్ చేయరు? గెస్టులు చాలామంది వస్తారండి. ఇంకా అంటే కొంతమంది ఇంకా కన్ఫర్మ్ చేయాల్సి ఉంది. డెఫినెట్గా అంతకుముందు మీరు చూశారంటే పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చున్నారు. విశ్వనాథ్ గారు, అంత దేవిశ్రీ ప్రసాద్ కానివ్వండి, అందరూ చాలామంది వచ్చారు. ఈ 4 సంవత్సరాలు, ఇది 5వ సంవత్సరం అవార్డు ఫంక్షన్ అనుకుంటా. డెఫినెట్గా గామా అంటే మంచి పేరుంది, రావాలని ప్రతి వాళ్ళకి ఒక అభిలాష ఉంటుంది. తప్పకుండా అందరూ వస్తారు, బ్రహ్మాండంగా జరుగుతుంది. ఓకే, మానస గారు. థ్యాంక్ యూ. For all of you to listen to it and share your views, make it viral on social media. Chala beautiful song, oka monsoon melody adi. And character gurinchi ekku cheppanandi, మీరు teaser చూసే ఉంటారు. It's a very simple love romantic entertainer and oka middle class అమ్మాయి and మూవీ మొత్తం చెన్నైలో సెట్ అయి ఉంది. It's going to be beautiful and I'm hoping that it entertains you. సౌరవ్ గారు, అవార్డు ఒక విటమిన్ టాబ్లెట్ లాంటిది, అది అనేది బూస్ట్ ఇస్తుంది. సో మీరు గత 5 సంవత్సరాల నుంచి వరుసగా ఇస్తున్నారు. ఈ అవార్డ్స్ ఇవ్వటం వల్ల చాలా రిస్క్, బడ్జెట్ కానీ ఏదైనా ఉంటుంది. దీన్ని ఎలా చూస్తున్నారు? చాలా క్వాలిటీతో మంచి అవార్డ్స్ ఇస్తున్నారు ఎక్కడో అవుట్ ఆఫ్ కంట్రీస్ నుంచి. దీనికి ఎలా రీజన్ ఎట్లా ఉంది సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కమర్షియల్ ఎలిమెంట్ ఉన్న ఈవెంట్ కాదు సార్. మా నాన్నగారు 30 years బ్యాక్ దుబాయ్ వెళ్ళారు. సో ఫ్రమ్ నథింగ్ టు సంథింగ్ వచ్చాం ఈరోజు. సో సంథింగ్ టు గివ్ బ్యాక్ టు ద సొసైటీ అన్నట్టు వీ స్టార్టెడ్ గామా. సో మోర్ దెన్ మా మేజర్ బిజినెస్ వచ్చేసి వీ హ్యావ్ స్టీల్ ఇండస్ట్రీ ఇన్ దుబాయ్. సో మేము మా సొంత డబ్బులు, మా సొంత కష్టంతో వీఆర్ టేకింగ్ ఇట్ అహెడ్. సో విత్ సపోర్ట్ లైక్ ఫ్రమ్ వైభవ్ జ్యువెలర్స్ కానివ్వండి, ఆర్ అదర్ పార్ట్నర్స్ కానివ్వండి, వాళ్ళ సపోర్ట్ నుంచి చేస్తున్నాము. So looking forward to taking it bigger. We want to expand into other languages also to give back to the society in a bigger scale. ఇలాంటి అవార్డ్స్ మన దగ్గర కూడా పెడితే ఇంకా ఎక్కువ మీకు సపోర్ట్ ఉంటుంది, ఇంకా ఎక్కువ అందరికీ ప్రోత్సాహం ఇచ్చే విధంగా ఉంటుంది కదా.
మన దగ్గరనే చేస్తాం. అవును సార్. అంటే మాకు ఇంకోటి ఏంటంటే సార్, వీవ్ బిన్ ఇన్ దుబాయ్ ఫర్ ద పాస్ట్ 30 years. సో మాకు ఆడియన్స్ కనెక్టివిటీ అన్నది we're వెరీ క్లోజ్ టు ద తెలుగు ఆడియన్స్. సో కల్చరల్లీ కానీ అన్ని వీ డూ లాట్ ఆఫ్ events. సో వీ ఫైండ్ దట్ యాజ్ అవర్ హోమ్ ప్లేస్. సో బట్ యాజ్ యూ సెడ్, డెఫినెట్లీ ఇన్ ద ఫ్యూచర్ విల్ డూ ఇట్ విత్ యువర్ సపోర్ట్. మీరు అందరూ చాలా బాగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. ఫరియా ఎక్కడ ఈవెంట్ ఉన్నా ఫరియా చాలా మెరుస్తుంటారు, జోష్గా ఉంటుంది. ఇందులో గామాలో మీ జోష్ ఏ విధంగా ఉండబోతుంది అసలుకి? లేదండి, జస్ట్ పర్ఫార్మెన్స్ గురించి చాలా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఎందుకంటే డాన్స్ అంటే అందరికీ తెలిసిపోయింది ఇప్పుడు నాకు చాలా ఇష్టం అని. సో అండ్ ఒక చిన్న సర్ప్రైజ్ కూడా యాడ్ అయిపోతుంది. సో ఐ గెస్ యూల్ హ్యావ్ టు వాచ్. అనదర్ పర్సన్ విల్ ఆల్సో జాయిన్ ద పర్ఫార్మెన్స్. సో యా, వెరీ ఎక్సైటెడ్. సౌరవ్ గారు, అండ్ ఏంటి ఇన్స్పిరేషన్ అంటే వాట్ యూ విల్ సే? ఇన్స్పిరేషన్ ఒకటే మ్యామ్, నాన్నగారికి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఐ మీన్ ఐ వాంట్ టేక్ హిమ్ టు బెటర్ స్పేస్. సో ఐవ్ స్టార్టెడ్ మై ఆంటర్ప్రినర్షిప్ జర్నీ డ్యూరింగ్ మై యూనివర్సిటీ ఇట్ సెల్ఫ్. సో స్లోగా నేర్చుకుంటూ ఐ హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ 2-3 companies in Dubai also. I run my own tourism company and I have my own real estate company. సో స్లోగా గామా కూడా ఐ స్టార్ట్ లుకింగ్ ఇన్ టు ఇట్. మా నాన్నగారి గురించి అంతా నాకు చాలా ఎక్కువ ఆయన కోసం అయినా చేస్తాను అంతే. సూపర్ అండి. అంటే లైక్ ఎన్ని జ్యూరీ అవార్డ్స్ ఉన్నాయి, ఎన్ని అంటే లైక్ ఎన్ని సెక్టర్స్లో ఉన్నాయి, ఎన్ని? దర్ ఆల్మోస్ట్ 24 categories అండి. సో సార్ వాళ్ళు అందరూ డిసైడ్ చేశారు. సో బాగా చేస్తామని అనుకుంటున్నాం. we've sat and discussed a lot in terms of the winners and everything. Let's see. ఆల్ ద వెరీ బెస్ట్. Thank you, ma'am. Thank you so హర్ష much. గారు, సో సుమా గారితో అనగానే వాట్ ఈజ్ యువర్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్? ఎందుకంటే ఆవిడ చాలా ఆన్ టైం పనిచేసి పేల్చడంలో తోపు. సో మీరు ఏం తక్కువ కాదు, బట్ మీ కాంబినేషన్ అనగానే మీకు వచ్చిన ఫస్ట్ ఇలా అనగానే ఏంటి? అస్సలు మిస్ అవ్వకూడదు అనుకున్నాను ఈ ఛాన్స్ని. బికాస్ ఇట్స్ బీన్ అ వైల్. ఐ డిడ్ యాంకరింగ్ ఎప్పుడో 15-16లో చేశాను. బట్ నా అండ్ గామా అవార్డ్స్ ద్వారా అక్కడ మన వాళ్ళందరినీ కలుసుకోవడం, అక్కడ సుమ గారితో పాటు కో హోస్ట్ చేయడం, ఐ థాట్ ఇట్ వాజ్ ఆపర్చునిటీ ఐ డి నాట్ వాంట్ టు మిస్. సో దట్స్ హోస్టింగ్ ఒకటే చేస్తున్నారా? స్పెషల్గా ఏదైనా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ లాంటిది ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీ నుంచి? అందరూ వెళ్ళిపోయాక చేస్తాను. అది కూడా ముందు చేస్తే ముందే వెళ్ళిపోతారు కదా. మొత్తం ఈవెంట్ అంతా అయిపోయాక సౌరవ్ గారిని ఒక్కళ్ళనే కూర్చోబెట్టి So we are waiting to watch it and enjoy it. yes, we'll see you in Dubai. Yeah. స్వాగ్ మూవీ తర్వాత 1 year అయింది ఆల్మోస్ట్. సో ఈవెంట్స్లో కనిపిస్తున్నారు. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి అని అడుగుతున్నారు మీ ఫ్యాన్స్, ఏం చెప్తారు? నెక్స్ట్ ఇప్పుడు 2 ప్రాజెక్ట్స్ నేను ఫినిష్ చేశాను షూటింగ్. ఇంకా వాళ్ళు అనౌన్స్ చేయలేదు, మనం అనౌన్స్ చేస్తే బాగుండదు కదా. సో ఈరోజు గామా వాళ్ళు ఇది గ్రాండ్గా పెట్టారు. సో ఈరోజు మనం దీని గురించి మాట్లాడదాం. యాజ్ సూన్ యాజ్ వాళ్ళు రెడీ ఉండి చెప్తున్నారంటే ఫస్ట్ నేనే పోస్ట్ చేస్తాను మన ఫ్యాన్స్ కోసం. మీరు గామాలో పెర్ఫామ్ చేస్తున్నారు కదా? ఈ ఇయర్ నేను పర్ఫామ్ చేయట్లేదు. నేను ఆల్రెడీ లాస్ట్ ఇయర్ పర్ఫామ్ చేసింది, చాలా చాలా బాగా జరిగింది ఈవెంట్. ఈ ఇయర్ మనం షూటింగ్ చేస్తున్నాం కదా, అందుకనే ఐ కుడెంట్ గెట్ ద ఛాన్స్. బట్ నెక్స్ట్ ఇయర్ నేను డెఫినెట్లీ పర్ఫామ్ చేస్తాను. వెయిటింగ్ అండి. థ్యాంక్ యూ. మీరు గామాలో ఫస్ట్ టైం పెర్ఫామ్ చేస్తున్నారు కదా? అవును. హౌ యూ ఫీల్? అండ్ మీరు ఒక మిస్ ఇండియా అండ్ ఇటువైపు టర్న్ అవ్వడం చాలా కష్టం. ఎలా ఉంది? అండ్ గామాకి మీకు రిలేషన్ ఎలా ఉంది? It's been beautiful. In fact, this is our first association, Mir Chapnattu, and I'm really excited to dance. I feel like the dancer in me is just waiting to rock that stage. So, association anedi, I truly look forward to this continued association with Gama, and I think it's going to be a killer fab show this year. ఓకే. లో కొన్ని అవార్డ్స్ సైతం అన్వర్తి క్యాండిడేట్స్కి వెళ్తున్నట్టు ఆడియన్స్ చాలామంది అనుకుంటున్నారు అండ్ న్యూస్లో కూడా వస్తున్నాయి అలాంటి. సో గామా అవార్డ్స్ అనేటివి చాలా ప్రెస్టీజియస్ అవార్డ్స్. సో ఈ అవార్డ్స్ ఎలాంటి సినిమాలకి ఇస్తారు? అంటే కాంటెంట్ ఓరియంటెడ్ ఫిల్మ్స్కి ఇస్తారా, కమర్షియల్ ఫిల్మ్స్కి ఇస్తారా? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ద 2 types సార్. ఒకటి కమర్షియల్ ఎలిమెంట్ ఉంది, ఒకటి కాంటెంట్ వైజ్ కూడా. దట్స్ వై వీ హ్యావ్ అబౌట్ 24 categories. జ్యూరీ నిర్ణయించింది, ఆడియన్స్ నిర్ణయించింది, ద మల్టిపుల్ అవార్డ్స్ దట్ ఆర్ కమింగ్ ఆన్ బోర్డ్. సో it's going to be very crucial and closely looked into and given awards.
సో ఐ డోంట్ థింక్ ఇట్ వుడ్ బి అన్ ఇష్యూ ఫర్ గామా అవార్డ్స్. చాలా దగ్గరగా కూర్చొని చేసాము ఇది విత్ ద హెల్ప్ ఆఫ్ అవర్ జ్యూరీ టీమ్. చాలా క్లోజ్గా ఉండి చేసాము. హర్ష గారు, మీరు ఆడియన్స్కి చాలా దగ్గరగా ఉంటారు అండ్ ఎప్పటికప్పుడు లేదు కూకట్పల్లిలోనే ఉంటా. అదే ఇంకా దగ్గరగా ఉంటారు. ఓకే, నేను ఆన్ స్క్రీన్లో దగ్గరగా ఉంటాను. ఓకే. సుందరం మాస్టర్ సినిమా తర్వాత మీలో ఒక కొత్త హర్షాన్ని చూసాం అండ్ ఇప్పుడు గామాలో హోస్ట్గా చేస్తున్నారు. సో ఎలా అనిపిస్తుంది? ఈ ఆపర్చునిటీ మీ దగ్గరికి వచ్చిందా, మీరే ఆపర్చునిటీ దగ్గరికి వెళ్ళారా? అదేంటది రెండోది అంటే మామూలుగా అలాగే ఎలా వెళ్తారు? లేదు, నాకు కాల్ రాగానే నేను అసలు మిస్ అవ్వకూడదు అనుకున్నాను. ఎందుకంటే సుమా గారు ఉన్నారు అక్కడ హోస్ట్ కింద, నేను తనతో కో హోస్ట్ చేయడం. షీఈ్ అ లెజెండరీ పర్సన్ ఇన్ దట్ స్పేస్ అండ్ ఐఎమ్ ట్రయింగ్ టు ఎక్స్ప్లోర్ డిఫరెంట్ డైమెన్షన్స్. సో అందుకని అసలు వదులుకోకూడదు ఈ ఛాన్స్. అండ్ ముందు చెప్పినట్టు అక్కడున్న మన తెలుగు కమ్యూనిటీ అందరినీ కలవడానికి ఒక మంచి అవకాశం ఇది. So I think bottom line, we should all thank Saurav, his father, and all the organizers, sponsors of Gamma Awards for curating a beautiful event like this. And మనందరికి కూడా వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యే ఛాన్స్ దొరుకుతుంది కదా, అందుకని అది మిస్ అవ్వకూడదు అనుకున్నా బేసిక్గా. యా, ఏదో అడగాలని అడిగావు కదా ఈ క్వశ్చన్? లేదు, ప్రిపేర్ అయ్యొచ్చా? ఓకే ఓకే. Prestigious award, right? Is this award basing on jury or voting of the audience? Sir, it's a mix, sir. Audience and jury both mix chesi, majorly jury. Yeah, it's a mix, sir. But tomorrow when you given the awards, sir, after the event, sir, audience perspective lo, if they deserve that the award winners, basing on the voting of the audience or jury ani వాళ్ళు డిసైడ్ అవుతారు? Sir, so it's a mix, sir. Manaki there's partial audience and there is also jury. So అందులో ఏదైతే కామన్గా వాట్ we've observed దాన్ని మేము సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఓకే. సెకండ్ థింగ్, తెలుగు సినిమా ఆల్రెడీ రీచ్ టు ద గ్లోబల్ లెవెల్, సార్. ఓకే, అండ్ గామా ఆర్ యూ ప్లానింగ్ టు రీచ్ టు ద ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్, నాట్ ఓన్లీ కండక్టింగ్ ఇన్ దుబాయ్ ఆర్ సమ్ అదర్ ప్లేసెస్? Definitely, sir. We're already in talks. Telugu is the biggest platform, in my knowledge, in Indian cinema right now, and we're grateful to be hosting Tollywood's one of its finest movie awards. So definitely, we're looking into other opportunities also. We have some proposals. Let's see. Kalam, sir. Good luck, Andy. Ravu Thank you so much, sir. Thank you so much. That's Andy. Being a part of Gamma, జ్యువెలరీలో మీరు ఒక పార్ట్ అవుతున్నారు దీంట్లో. Do you think that this will be an add-on to your brand will explore to the international level? Vaibhav Jewelry? So, manam present Andhra Telanganalo, we are one of the leading player andi, and we have very good customer base in Dubai because we have very good e-commerce platform. So every year we do a lot of exports Dubai kuda. So this is again a different way to connect to people in UAE on a personal note, letting their homegrown brand coming to Dubai. So we are very excited, and yes, it will definitely be helpful for our brand in future also. Good luck, Andy, in doing the all kind of characters. And ఇంకా ఫ్యూచర్లో యాంకర్గానే ఇంకా చాలా వస్తాయి అనుకుంటున్నారా ఇది చేయంగానే? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా దేనికి రెస్ట్రిక్ట్ చేసుకోవాలనుకోవట్లేదు సార్. నాకు వచ్చిన ఆపర్చునిటీస్ అన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పటిదాకా లక్కీలీ I was lucky enough to explore different characters and different dimensions. So ఇది కూడా ఒక కొత్త పాత్ అని బిలీవ్ చేస్తున్నాను సార్. డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తూ వస్తున్నారు వెర్సటైల్ యాక్టర్గా. సార్, నెగిటివ్ రోల్స్ చేసే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా ఫ్యూచర్లో? తప్పకుండా సార్, ఎవరైనా రాస్తే చేస్తాను. అంటే యూ లుక్ ఎక్స్టర్నల్లీ బ్యూటీ ఆఫ్ యువర్ looks like you can pull it off, play a role, yeah, yes. You can portray the role of that also. Yes sir, yes. Okay, if you get, you will do it 100%. Okay, good luck. Thank you.